ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ ఈ పవర్స్ ఉండవు, కొత్త తేదీలు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే తెలపడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. సాధారణంగా కొన్ని గ్రామాల్లో మహిళా సర్పంచులుగా ఎన్నికైన అధికారాలు మాత్రం వారి భర్తలే అనుభవిస్తూ ఉంటారు. ఏదో రిజర్వేషన్ల ప్రకారం మహిళలను సర్పంచ్గా ఎన్నికల్లో పోటీ చేయించి గెలిచిన తర్వాత వారి భర్తలు వేతనం చెలాయిస్తూ ఉంటారు. ఇక కొందరు తమ కుమార్తెలను తల్లులను సర్పంచ్గా గెలిపించిన పదవులు మాత్రం వారే అనుభవిస్తుంటారు. ఇది చట్ట ప్రకారం తప్పే అయినా అందుకు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్న ఎక్కడా అలాంటి దాఖలు కనిపించవు. గ్రామాల్లో మహిళలు సర్పంచులుగా ఉంటే కేవలం సంతకాలు, సభలకు హాజరు కావడం తప్పితే చక్రం తిప్పేది మొత్తం వాళ్ళ భర్తలే అయి ఉంటారు. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు ఇచ్చినా వాటిని దుర్వినియోగం చేస్తూ పురుషులే ఇలా లింగ వివక్ష చూపుతున్నారన్న ఫిర్యాదులు కోకొల్లలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇలా పురుషాధిపత్యానికి చర్మగీతం పాడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పైన అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయగా తాజాగా ఆ కమిటీ కొన్ని సిఫారసులు కేంద్ర ప్రభుత్వానికి అందించింది. చాలామంది సర్పంచులు మహిళలు ఎన్నికైన వారి భర్తలే పెత్తనం చేస్తుండగా అలాంటి వారికి భారీగా ఫైన్లు విధించాలని కమిటీ సూచించింది. ఇలా పరోక్షంగా సర్పంచులకు పెత్తనం చేస్తూ మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారిపైన జరిమానాలు విధించాలని కమిటీ వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుశీల్ కుమార్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం 2023లో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు తన నివేదికను సమర్పించింది. ఇందులో భర్తలు, తండ్రులు, కుటుంబంలోని ఇతర పురుషులు సర్పంచ్ అధికారుల్లో పెత్తనం చేయడాన్ని నిరోధించాలంటే మహిళలకు వ్యవస్థాగతంగా ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం అయితే ఉందని, ఎన్నికైన మహిళా ప్రతినిధులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని తెలిపింది. పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకురావాలని సుశీల్ కుమార్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సర్పంచ్ల ఎన్నికైన మహిళలకు గ్రామాల్లో పాలన కొనసాగించేందుకు కావాల్సిన ట్రైనింగ్ వారికి ఇవ్వాలని పేర్కొంది. అంతేకాకుండా మహిళా సర్పంచ్లకు న్యాయపరమైన సలహాలు అందించే అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. సర్పంచ్ల ఎన్నికైన మహిళలకు అండగా ఉండేందుకు ఒక వ్యవస్థను సృష్టించాలని కమిటీ హితవు అయితే పలికింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతున్నట్లు, ఇప్పుడు ఏదైతే ఎస్సీ బీసీ రిజర్వేషన్ ఖరారు అయితే నెక్స్ట్ ఎలక్షన్లు ఉండబోతున్నట్టు చెప్పారు. కాబట్టి సో మనకు సాధ్యమైనంత వరకు మార్చి చివరకనే ఎలక్షన్ నోటిఫికేషన్ అని చెప్పారు గతంలో. ప్రస్తుతానికి ఈ మధ్యకాలంలో ఎలక్షన్కి సంబంధించినటువంటి మార్చి ఎండాకాలం తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ డిగ్రీ కావచ్చు, 10th విద్యార్థుల పరీక్షలు అయితే ఉన్నాయి. ఇవి జూన్ జూలైలో కొనసాగే అవకాశాలు అయితే వాదన అయితే వినిపిస్తుంది. లేదంటే వచ్చే నెలకు ప్రభుత్వ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది ప్రస్తుతం ఏదైతే గ్రామ సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి కొన్ని పవర్స్, అదేవిధంగా కొన్ని అప్డేట్స్